మీకు కూడా జెన్యూన్, డీప్ థింకింగ్, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టమా? అంటే మనసు లోతుల్లోంచి వచ్చిన మాటలు, రిలేటబుల్ ఎక్స్పీరియన్సెస్, అలాంటి వైబ్ ఉంటే కనెక్ట్ అవుతాను అనిపిస్తుందా? అయితే నేను ఎప్పటి నుంచో మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీకోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను. ఆనెస్ట్గా చెప్తున్నాను, నా వీడియోస్ అందరికీ నచ్చాలని నాకు కోరిక లేదు. కానీ ఓ బడ్డింగ్ యూట్యూబర్గా నా వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే మనుషుల కోసం వెతుకుతున్నాను. ఆ ప్రాసెస్లో భాగంగానే ఈ వీడియో కూడా చేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అడిగితే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది నా డైరీ. నా మంచి చెడు, నా తప్పు ఒప్పు, నా మార్పు నేర్పు అన్నీ ఇక్కడ రా, రస్టిక్ అండ్ రియల్ స్టోరీస్గా పంచుకుంటాను. ఈ డైరీ చదవడం మీకు నచ్చుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం ముందు నా మైండ్ సెట్, నా అభిరుచులు మీకు తలుపులు తట్టాలి కదా. అందుకే ఈ వీడియోలో 10 పాయింట్స్ చెక్ లిస్ట్ ఇస్తున్నాను. సెల్ఫ్ డబ్బాలా అనిపించినా దిస్ ఈజ్ మీ, మై ఆనెస్ట్ కన్ఫెషన్. మీరు ఒకటి కంటే ఎక్కువ పాయింట్స్తో రిలేట్ అయితే మనకి ఇమోషనల్ కనెక్షన్ ఉండొచ్చు. అందుకే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే డిసైడ్ చేయండి ప్లీజ్. సరే, ఇక మొదలు పెడదాం. 1. గత 5 ఏళ్లుగా నేను వర్కింగ్ సింగిల్ పేరెంట్ని. నాకు 2 అబ్బాయిలు. ఇప్పుడు వాళ్ళ వయసు 14 and 9. 2. లాజిక్ అర్థం కాకపోతే ఎవరితోనూ ఒప్పుకోను. అందుకే మా డాడీ నాకు సీతయ్య అని పేరు పెట్టారు. కాస్త గర్వంగా ఫీల్ అవుతూనే కాస్త బాధగా పిలుస్తారు నన్నలా. 3. క్రౌడ్ మెంటాలిటీ నాకు ఇష్టం ఉండదు. అందరూ ఒక రూట్లో వెళ్తున్నారంటే మరో రూట్లో వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాను. కొంచెం రిస్క్ అయినా సరే రిస్క్ తీసుకోవడాన్ని ఎంజాయ్ చేస్తాను. తప్పులు చేయడానికి భయపడను. తప్పు చేయకుండా నేర్చుకోవడం చాలా కష్టమని నా ఫీలింగ్. నిజానికి దట్ ఈస్ హౌ ఐ గ్రూ ఇన్ టు ఎ రియల్ పర్సన్ అని కూడా నమ్ముతాను. 4. సోషల్ రిఫార్మర్ని కాదు, కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాను. ఇంజస్టిస్ కనిపిస్తే ఓపిక ఉండదు నాకు. ఎస్పెషల్లీ జెండర్ ఇన్ఈక్వాలిటీ, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాకెందుకులే అని వదిలేసే టైప్ అయితే కాదు. 5. ఎంపతి లెవెల్స్ నాకు చాలా హై అండ్ సమ్టైమ్స్ దట్ హర్ట్స్. టూ మచ్గానే రిలేట్ అవుతాను. నేను చేసేది టూ గుడ్ టు బి ట్రూ అని అనిపించి నన్ను జెన్యూన్గా యాక్సెప్ట్ చేయకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 6. జనరల్గా నేను అందరికీ ఓపెన్ బుక్. దగ్గరగా ఉన్న వాళ్ళకి సెన్సిటివ్, ఇన్నోసెంట్, క్లీన్ హార్టెడ్ లాగా కనిపిస్తాను. కానీ దూరంగా ఉన్న వాళ్ళకి యాటిట్యూడ్, యారగెన్స్, ఈగోయిస్ట్, ఫెమినిస్ట్ లాగా కనిపిస్తాను. నా ఛానల్ ఫాలో అవుతూ నన్ను నిజాయితీగా మీరే గుర్తించండి. 7. నేమ్సేక్ రిలేషన్షిప్స్, సర్ఫేస్ లెవెల్ టాక్స్ అస్సలు నచ్చవు. డీప్ కాన్వర్జేషన్స్ మాత్రమే ఎంటర్టైన్ చేస్తాను, ఎంజాయ్ చేస్తాను. టైంపాస్ చేసే టైప్ కాదు. అది రైట్ మెంటాలిటీ కాదు అని నమ్ముతూనే లైఫ్ని చాలా సీరియస్గానే తీసుకుంటాను. ప్రతి సిచ్యువేషన్, ప్రతి కాన్వర్జేషన్ నుంచి ఏదైనా నేర్చుకోవాలనే మైండ్ సెట్లో ఉంటాను. 8. బుక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మై ఎవ్రీడే లైఫ్. సెల్ఫ్ హెల్ప్, హిస్టరీ, పేరెంటింగ్, ఆటోబయోగ్రఫీస్ చాలా చదివాను. లైఫ్ సిచ్యువేషన్స్ నేర్పించినంత ఎఫెక్టివ్గా బుక్స్ నేర్పించవు. బట్ బుక్స్ హెల్ప్ మీ రిఫ్లెక్ట్ అండ్ సమ్టైమ్స్ మిర్రర్ మై ఓన్ ఫ్లాస్. నా తప్పులు నాకు చూపిస్తాయి. సీరియస్ కంటెంటే కాకుండా ఫన్ అండ్ ఫిక్షన్, తెలుగులో, హిందీలో షార్ట్ స్టోరీస్ అండ్ థాట్ ప్రొవోకింగ్ స్టోరీస్ అన్నీ చదువుతాను. ఆడియో బుక్స్ అండ్ రేషనల్ యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో అవుతాను. ఈనాడు, ద హిందూ సండే మ్యాగజైన్స్, ఇంటర్నెట్లో ఆర్టికల్స్ రెగ్యులర్గా చదువుతాను. నేనే కాదు, నా పిల్లలు కూడా ఈ స్క్రీన్లో చూపించిన అన్ని బుక్స్ చదివారు. ఐ చోజ్ యూట్యూబ్ బికాస్ ఎవ్రీ బుక్, ఎవ్రీ ఆర్టికల్ ఐ రీడ్ ఫీల్స్ లైక్ దిస్ అ స్టోరీ బిహైండ్ ఇట్, వెయిటింగ్ టు బి షేర్. ఎవ్రీ బుక్ పిక్ చేయడానికి వెనుక ఒక స్టోరీ ఉంది. అవే మీతో షేర్ చేస్తాను. 9. మూవీస్ అంటే క్రేజ్ ఏమీ లేదు, బట్ మీనింగ్ఫుల్ కంటెంట్ మీద స్ట్రాంగ్ లైకింగ్ ఉంది. ద షాషాంక్ రిడెంప్షన్, ద హిడెన్ ఫిగర్స్, బైపన్ బారిదేవా, ట్రూమన్ షో, ద గ్రీన్ మైల్, మలయాళం మూవీస్ అలా. తెలుగులో సటిల్ యట్ ఇంటెలిజెంట్ కామెడీ లైక్ జాతిరత్నాలు, బ్రోచే వారెవర్రా, మత్తు వదలరా, మ్యాడ్ వంటివి నచ్చుతాయి. 10. చేంజ్ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్ అని నమ్ముతాను. 30sలోకి ఎంటర్ అవుతూనే షేమ్, బిట్రేయల్, డొమెస్టిక్ వైలెన్స్, డిప్రెషన్, లోన్లీనెస్, సూసైడల్ థాట్స్ అన్నీ ఫేస్ చేశాను. బట్ ఐ సర్వైవ్డ్ అండ్ ఇవాల్వ్డ్ వితౌట్ చేంజింగ్ మై కోర్ సెల్ఫ్. ఇది నాకు రెసిలియన్స్ నేర్పించింది. దట్స్ వై ఐ టాక్ అబౌట్ ఇట్. ఇవి కాక నాలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఓవర్ థింకింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్, డిప్లొమసీ లేకపోవడం, హార్ష్ టోన్. కానీ ఈ ఫ్లాస్ అండ్ స్ట్రెంగ్స్ రెండిటి నుంచి నేను నేర్చుకున్న లెసన్స్ నా స్టోరీస్లో ఉంటాయి. మై వరల్డ్ వ్యూ అనే ఛానల్కి పేరు అందుకే పెట్టుకున్నాను. ఇది నా పర్సనల్ స్పేస్. నాకు రెజోనేట్ అయ్యే నా థాట్స్ అండ్ ఫీలింగ్స్, వాటిని కలిగించిన నా అనుభవాలు పంచుకుంటాను.
నాలాంటి వాళ్ళతో ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఒక ఆనెస్ట్ సోల్ లెవెల్ కమ్యూనిటీని బిల్డ్ చేయాలనేదే నా గోల్. ఈ ఛానల్లో ఎమోషనల్, థాట్ ప్రొవోకింగ్, పేరెంటింగ్, ఉమెన్హుడ్, సెల్ఫ్ గ్రోత్, రిలేషన్షిప్స్ గురించి రా అండ్ ఆనెస్ట్ స్టోరీస్ ఉంటాయి. బట్ వీడియోలో గ్లామర్, ఎఫెక్ట్స్, ప్రొఫెషనల్ ఎడిట్స్ అండ్ విజువల్స్ అవి నేను చేయలేను. అంత టాలెంట్ అండ్ టైం రెండూ నాకు స్కేర్సిటీనే. ఎవరైతే నా మాటల్లో ఉండే ఎమోషన్స్తో కనెక్ట్ అవుతారో వారికి మాత్రమే నా మై వరల్డ్ వ్యూ ఛానల్. మీరు రిలేట్ అవ్వలేకపోయినా మీ సర్కిల్స్లో ఎవరో ఒకరు నాలాంటి వారే అనిపిస్తే, వారు నాతో రిలేట్ అవుతారు అని అనుకుంటే వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి ప్లీజ్. నాలాంటి వాళ్ళకి నన్ను, నా ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి ప్లీజ్. దిస్ ఈజంట్ అ ఫార్మల్ ప్రమోషన్, దిస్ ఈజ్ అ జెన్యూన్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ స్టేయింగ్ టిల్ ద ఎండ్. ఇఫ్ యూ ఫెల్ట్ సీన్, వెల్కమ్ టు ద క్లబ్.